హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నా పేరు సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో బెల్లం బోండాలండి. మనం గోధుమ పిండితో బెల్లం బోండాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఒక ముప్పావు కప్పు బెల్లంని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ పోసుకొని బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా మనకి బెల్లం మొత్తం కరిగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ బెల్లం పాకం చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోధుమ పిండిలో ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం బెల్లం పాకంని ఈ విధంగా వడగట్టుకొని ఆ పిండిలో పోసుకోవాలి బెల్లం పాకాన్ని. మనకి ఏమన్నా డస్ట్ ఉన్నా ఆ జల్లల్లో ఆగిపోతుందండి ఈ విధంగా వడగట్టుకోవడం వల్ల. ఇప్పుడు పిండి మొత్తాన్ని బెల్లం పాకంతో కలిపి బాగా కలుపుకోవాలి. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి. మనకి ఉండలు లేకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల మనకి బోండాలు కూడా గుల్లగా వస్తాయి. ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి పిండిని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు మనం బోండాలు వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బోండాలను వేసుకుందాం. ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపున తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెడితే హైలో పెడితే త్వరగా మాడిపోతాయి. లోపల పిండి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మనం ఈజీగా గోధుమ పిండితో బెల్లం బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని స్వీట్ బోండా అని కూడా పిలుస్తారు. పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్ ఐటెమ్‌గా ఈ బెల్లం బోండాలను చేసి ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. థాంక్ యూ ఫర్ ద వాచింగ్.